హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు విజయ రెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్నింగ్ ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. సన్ అనమాట, సన్ చూపిస్తున్నాను. ఎండ ఎలా వస్తుందో అని చెప్పేసి చూడండి. ఎండ భలే తీవ్రంగా వస్తుందండి. ఇది నేను మార్నింగ్ 8 o'clockకి షూట్ చేశాను. అప్పుడు చూడండి ఎండ ఎంత తీవ్రంగా ఉందో. చాలా బాగా వస్తుంది ఎండ. బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మా హాల్ వ్యూ అండి. ఇది చాలా బాగుంది కదా. హాల్ చాలా పెద్దది. అంత ఫర్నిచర్ అంతా హాల్లో వచ్చేసింది చూడండి. బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ముందు రోజు మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చానమాట. ఆ కూరగాయలన్నీ సపరేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అవన్నీ సపరేట్ చేస్తున్నాయి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కూరగాయలు. చాలా బాగున్నాయి కదా. వంకాయలు, కాకరకాయలు, తమ్మకాయలు, ఇంకా అన్నీ కవర్స్లో ఇవ్వరనమాట. ఇంకా నేను కవర్స్లో సపరేట్ చేసి కవర్స్లో పెట్టేసుకుంటున్నాను. బెండకాయలు, చిక్కుడుకాయలు అన్నీ పట్టుకొచ్చాను. అల్లము కానీ నిజంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కూరగాయలు. ఫ్రెండ్స్, మీకు ఏ కూరగాయలు అంటే ఇష్టం ఉన్నదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే అన్ని కూరగాయలు తెస్తానండి. పిల్లలు వంకాయలు తినరు సరిగా, కానీ మేము తింటాం కదా, అందుకోసం తెచ్చాను. వంకాయలు, గుత్తి వంకాయ సూపర్ ఉంటుంది. ఎంత సాఫ్ట్గా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మాకింటికి దగ్గరే ఉంటుందండి మార్కెట్. అక్కడి నుంచి పట్టుకొచ్చాను. వేటికి అవి సపరేట్ చేసి పెట్టుకుంటే మనం వండేటప్పుడు అన్నీ ఏరుకోవాల్సిన పని ఉంటుంది కదా. టక్కని తీసేసుకుని వంట చేసేసుకోవచ్చు. నేను చాక్ పీసులు కూడా పట్టుకొచ్చానండి. ఎందుకంటే రోజు ఇంటి ముందు ముగ్గేయాలి కదా, అందుకోసం అనమాట. అన్ని కవర్స్లో పెట్టేశాను నేను. పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ బాస్కెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఫ్రెష్గా ఉన్నాయి కదా. నేను కవర్స్లో పెట్టిన తర్వాత కవర్కు నాట్ వేయనండి, ముడి వేయను. ఎందుకంటే దాంట్లో మాయిశ్చర్ వచ్చేసి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం వేయను. న్యూస్ పేపర్స్లో కూడా చుట్టేసి పెట్టేసుకోవచ్చు అండి, కానీ కవర్స్లో పెట్టానమాట. అది కూరగాయలు సర్దలు అయిపోయిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు నా వీడియోస్లో మా పూజా గదిని చూపించాను. పూజ కూడా చూపించేశాను. ఎందుకో మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగే ఇలా దీపారాజన చేసేసి కొంతసేపు కూర్చున్నామంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. డే ఎంత పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. పూజ అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే, ఇక్కడ మా ఇంట్లో టర్టల్ ఉందండి. టర్టల్ దాంట్లో వాటర్ పెట్టేసి పూలు డెకరేట్ చేస్తాను నేను. ఇది డైలీ పెట్టను, వీక్లీ వన్స్ పెడతాను అనమాట. ఇలా పూలు అది పెడుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి దీన్ని మాత్రం డెకరేట్ చేస్తే. ఇంటికి ఒక కొత్త అందం వచ్చేస్తుంది అనమాట. దీన్ని అక్షయ పాత్ర అంటారంట, నాకు మా అక్క చెప్పింది. మీరు చెప్పండి, మీరే ఏమంటారో దీన్ని. పైన టర్టల్ ఉంటుంది, కింద మాత్రము 4 ఎలిఫెంట్స్తో బేస్ ఉంటుందండి. చూసేయండి మొత్తము ఇదనమాట. కింద 4 ఎలిఫెంట్స్ వచ్చాయి, పైన టర్టల్ అనమాట. పూల్ డెకరేట్ చేశాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది. కింద బేసు, పైన టర్టల్. ఈ టర్టల్ ఉంటే మనకు ఇంట్లో విష్ణుమూర్తి ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుందన్నమాట. వావ్, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎలా ఉందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే గంట సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుందన్నమాట. పూలు పెట్టేసిన తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి. ఇక నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈరోజు నా లంచ్లకు బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను, 2 tablespoons స్పూన్స్. ఇప్పుడు బెండకాయలు వేసాను అనమాట. ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 minutes కట్ చేసి ఆరబెట్టాను అనమాట. ఆరబెడితే త్వరగా ఫ్రై అవుతాయి, ప్లస్ జిగట ఎక్కువ రాదనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లస్ బెండకాయ ఫ్రై చేసేటప్పుడు పైన మూత పెట్టద్దండి. మూత పెడితే జిగట ఎక్కువగా వస్తుంది. అది ముక్కలు మొత్తం అతుక్కుపోతాయి అన్నమాట, విడివిడిగా రావు. ఈ టిప్ కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. బెండకాయ మా పిల్లలకి చాలా చాలా ఇష్టము.
బెండకాయ తింటే మంచిది కూడా కదా, మ్యాథ్స్ బాగా వస్తాయి అంటారు. ఇది ఎవరికి వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ఏంటో తెలియదు కానీ నిజమో తెలియదు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి అది నిజమా కాదా అనేది. నేను పక్కన దోశకు కూడా బియ్యం నానబెట్టేసుకుంటున్నాను. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా, కిచెన్లో వెళ్ళామంటే ఒక పని తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. కిచెన్లో ఉన్నంతసేపు ఖాళీగా ఉండకుండా కిచెన్ పని మొత్తం కంప్లీట్ చేసుకుంటే కూడా రిలాక్స్గా ఉంటుంది. చూడండి బెండకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మసాలా కారం యాడ్ చేశాను. సాల్ట్ కూడా నేను ముందు యాడ్ చేయడండి, బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాను. సాల్ట్ ప్లస్ మసాలా కారం రెండు ఒకేసారి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. నా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ముక్కలు విడివిడిగా వచ్చాయి చూడండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాత టైం చాలా మిగిలిపోయింది కదా, మిగిలిపోయినట్టు అనిపించింది. మిగిలిపోయింది కదా కాదు, మిగిలిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు నేను మా పిల్లల కోసము స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఇవి మొక్కజొన్న చిప్స్ అన్నమాట. వాటిని ఫ్రై చేస్తున్నాను. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇష్టంగా తింటారండి పిల్లలు. ఒకవేళ మనము షార్ట్ బ్రేక్ ఉంటుంది కదా పిల్లలకి స్కూల్లో, అప్పుడు కూడా పంపించవచ్చు. సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఆ మొక్కజొన్న చిప్స్ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు వేయించుకుంటున్నాను. ఇందులో పల్లీలు పుట్నాలు కూడా యాడ్ చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ అవి చిప్స్ మాత్రం ఏరుకొని తినేసి పల్లీలు పుట్నాలు అలా వదిలేస్తారు. అవి మా వారికి నాకనమాట. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత పుట్నాలు కూడా అదే ఆయిల్లో వేయించేస్తున్నాను. ఇందులో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను కరివేపాకు ఎండుమిర్చి అవైలబుల్ లేదనమాట, అందుకని వేస్తలేను. నేను ఏవైనా స్నాక్ ప్రిపేర్ చేసినా, ఏ వంట ప్రిపేర్ చేసినా ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో వాటితోనే చేస్తానండి. అయ్యో ఈ ఐటెం లేదే ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి ఏ వంట చేయడం స్టాప్ అయితే చేయను. ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఐటమ్స్తోనే నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఏవైనా స్నాక్స్ కూడా ఆ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ మిక్చర్లో మసాలా యాడ్ చేస్తానండి. అది వెల్లుల్లిపాయలు అండ్ మిర్చి అనమాట, దంచేసి కచ్చాపచ్చాగా అది పోపులాగా చేసేసి అందులో యాడ్ చేస్తాను. సూపర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మిక్చర్లో వెల్లుల్లిపాయ కారం వేసామంటే దాని టేస్ట్ డిఫరెంట్ అనమాట. దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కచ్చాపచ్చాగా దంచాను. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ స్టవ్ పైన పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. ఇది కాగిన తర్వాత నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను కదా మిర్చి అండ్ వెల్లుల్లిపాయలు, దాన్ని ఈ ఆయిల్ యాడ్ చేశాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, సాల్ట్ తక్కువ అనిపిస్తే. ఎలాగూ మొక్కజొన్న చిప్స్లో సాల్ట్ ఉండదండి, అందుకోసమే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న మిక్సర్లో కలుపుకోవడమే. చిప్స్ వేయించి పెట్టేసుకున్నాను కదా, ఇందులో నేను ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి మొక్కజొన్న చిప్స్ ఇంతేనా అనుకుంటున్నారేమో, కాదండి, కొన్ని పక్కన కూడా తీసాను. ఆ బౌల్ పట్టలేదన్నమాట, వేయించి పక్కన పెట్టేసుకున్నా. ఫ్రెండ్స్ మీరు ఖాళీ టైమ్స్లో ఏవే చిప్స్ ప్రిపేర్ చేస్తారో నాకు చెప్పండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. డెఫినెట్గా నేను కూడా ట్రై చేస్తాను. ఇది నేను ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేయాలన్నమాట, మొత్తం కలిసేలాగా. చూడండి ఈ విధంగా పై కిందికి ఆ బౌల్తోనే అంటున్నాను. ఇది మంచిగా కలవకపోతే పేపర్ పైన పోసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఆ బౌల్లో నాకు మొత్తం మసాలా కలవలేదనమాట, ఇందుకే పేపర్ పైన పోసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసేసుకొని ఉంచితే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. ఈ చిప్స్ బాగుంటుంది, చాలా బాగుంటాయి. నా మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్, ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.